ఇద్దరు అన్నదమ్ములకు షేరో ఎకరం ఉన్నది. పొత్తుల ఒకటే బాయి. పొద్దుగాల ఒకలు పొద్దుముక ఇంకొకలు నీళ్లు పెట్టుకోవాలని ఒప్పందం. అన్నవంత వచ్చినప్పుడు నీళ్లు మంచిగానే వారుతున్నాయి గాని తమ్ముని కాడికి వచ్చే వరకు గుంజుతలేవు. ఏమైందని చూస్తే మంచిగా పైపుకు పొక్కగొట్టి సాటుంగా ఇంకో మోటార్ పెడితే ఇక ఏడ నీళ్ళు ఎక్కుతాయి. జరంత అటు ఇటుగా ఆంధ్ర గవర్నమెంట్ కథ గిట్లున్నందుకే చల్ మాకే కావాలని మనోళ్ళు మరలబడి ఆగబట్టిండ్రు. మనోళ్ళు బనకచెర్ల భాగవతం బయటేసి అట్లెట్లా కడతారని తగ్గపరు కొట్లాడితే దెబ్బకెనుకకు పోయింది ఆంధ్ర గవర్నమెంట్. డిపిఆర్ టెండర్లు క్యాన్సిల్ చేసింది. అంటే ప్రాజెక్టు కట్టే కార్యం ఆగినట్టు. ఇవాళ హైదరాబాద్ లో 2 రాష్ట్రాల ఆఫీసర్లతో నడిచిన మీటింగ్ లో ఈ ముచ్చట చెప్పిండ్రు అక్కడోళ్ళు. అవు మరి పోలవరం కెంచి గోదావరి నీళ్లు కొంటపోతామని మీదికి చెప్తే కృష్ణా నీళ్లకు సూటి పెట్టిండ్రు ముద్దుగా. చూపించేది ఈడ ఎత్తుకపోయేది ఆడ. మళ్ళీడ మన ప్రాజెక్టులు పురాగా కట్టుకోకనే పోతే ఉన్న నీళ్లు మలుపుకునే పని ముంగటేసుకునే చంద్రన్న. చల్ గిదేం కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు సెంట్రల్ వాళ్ళని కలిసిండ్రు. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేసిండ్రు. బనకచెర్ల కట్టనితే ముచ్చటే లేదని మనోళ్ళు గట్టి పట్టు మీద ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మాత్రం టెండర్లు పిలిచిండు. ఇటుకెళ్లి మనోళ్ళు అటుకెళ్లి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు కూడా మేము ఒప్పుకోమని సెంట్రల్ వాళ్ళకు ఉత్తరాలు రాసినాయి. ఏదో చెప్పి మత్పరియా పోతే ఇంకేదో అయ్యేటట్టుందని ఆంధ్ర సర్కార్ వాళ్ళు ఆగిర్రన్నట్టు. అప్పట్లకి ఇట్లా కొట్లాడనందుకే జగన్ గారు బాజాప్తా సంగమేశ్వరం పనులు తగబెట్టిండు మరి.